వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మామిడి ఒరుగులండి ఇవి. మామిడికాయను పుల్లటి మామిడికాయ కట్ చేసి ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఎండబెట్టిన ఒరుగులు ఇవి మామిడి ఒరుగులు. ఈ మామిడి ఒరుగులతో పప్పు చేస్తున్నాం ఇప్పుడు. చూడండి, ముందుగా ఒక అరకిలో పప్పు కడిగి పొయ్యి మీద పెట్టుకున్నామండి. కందిపప్పు, ఇదిగోండి కందిపప్పు, 1/2 కేజీ పప్పు. 1/2 కేజీ పప్పుకి 150-200 గ్రాములు మామిడి ఒరుగులు సరిపోతాయండి. చక్కగా పప్పు చారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి, మామిడి ఒరుగుల పప్పు. ఈ పప్పు బాగా ఉడకాలండి. ఇక కుక్కర్లో కాకుండా మామూలు ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని నేను పప్పు ఈ బౌల్లో వండుతున్నానండి. మామిడి ఒరుగుల పప్పు వండటానికి ఇదిగోండి మామిడి ఒరుగుల పప్పు వండుతాను. చూడండి, మామిడి ఒరుగులు ఇలా వేసి ఉడకబెట్టుకుంటున్నామండి. ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. చూడండి, మామిడి ఒరుగులు ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇటు పప్పు ఉడుకుతూ ఉందండి. పప్పు ఇక్కడ ఉడుకుతూ ఉందండి. ఇదిగోండి పప్పు ఉడుకుతూ ఉంది. 1/2 కేజీ పప్పు, 200 గ్రాములు మామిడి ఒరుగులండి. పప్పు చారుకి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చూడండి పప్పు ఉడుకుతూ ఉంది. పప్పులో మామిడి ఒరుగులు కూడా వేసాను. వేసి కారం కూడా వేసానండి. ఇది మిక్సీ పట్టేసుకుంటానండి. మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టేసుకుంటాను పప్పుని. చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారు. చూడండి, పప్పుచారు తాలింపు వేస్తున్నాను. ఆయిల్ వేసానండి. దాకపెట్టి తాలింపు వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. దానిలో ఆవాలు వేసాను. ఆవాలు చిటపటలాడుతున్నాయి. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నాను. చూడండి, ఆవాలు వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇక నేనైతే కరివేపాకు చిగురు వేస్తానండి. సూపర్గా ఉంటుంది. కరివేపాకు చిగురు వేస్తాను. చూడండి, కరివేపాకు చిగురండి చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కొద్ది తొడపెట్టుండాలమ్మా. అవుతాను కావాలి. చూడండి, కరివేపాకు చిగురు వేసాను. కరివేపాకు చిగురు వేసాను కదా, ఈ చిగురు ఈ తాలింపు ఇంకా మిక్సీ పట్టుకున్న పప్పులో వేస్తానండి. చూడండి,
ఇదిగోండి పప్పు తాలింపు వేసేస్తున్నాను. మిక్సీ పట్టుకున్న పప్పులో వేసేసానండి. వాటర్ పోసి పప్పు మిక్సీ పట్టుకొని ఇంకా పప్పు చారుకి రెడీ చేసుకున్నానండి. ఇంతేనండి పప్పు, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక స్టవ్ మీద పెట్టుకొని 2 సార్లు కాగితే చాలండి. ఇంకా పప్పు స్టవ్ మీద పెట్టుకుంటానండి. పప్పు తాలింపు అయితే వేసాను. ఇంతేనండి వీడియో నచ్చితే కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. ఈ పప్పు కాసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. కాగేటప్పుడు చూడండి పప్పుచారు కాగుతూ ఉంది. ఇదిగోండి పప్పుచారు ఇలాగే కాయాలి. మామిడి వరుగుల పప్పుచారు అండి ఇది. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి పప్పుచారు ఇది. మామిడి వరుగుల పప్పుచారు. చూడండి పప్పుచారు ఎలా కాగుతుందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. చూడండి ఇదిగోండి కాగుతూ ఉంది. అలా కాగాలండి పప్పుచారు. ఇలా కలపిల్ల కాగాలండి. కాగితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ, బాయ్.